కానీ సమాజం ఎట్లా చూస్తుందంటే ఈ రోజున ఒక ఆడదాన్ని ఇబ్బంది పెడుతున్నాడు ఈయన శేఖర్ భాష అన్న యాంగిల్లో ఆలోచిస్తోందేమో కాదా? నిజంగా నేను అనుకుంటే ఒక అమ్మాయి అన్నయ్య నాకు ఇంత దారుణంగా అమ్మాయి చేసిందని కానీ నాకు ఒక అబ్బాయి చెప్పినా నేను అంత కరగనేమో, కానీ అమ్మాయి చెప్పగానే ఈ అమ్మాయి ఫస్ట్ ఎవరైతే నాకు అన్యాయం జరిగింది నేను రాగానే ఎలా అయితే మీడియా అంతా కరిగిపోయి ఇట్లా వచ్చిందో, ఈ అమ్మాయి చెప్పగానే నాకు అంత ఇదైపోయింది సార్. నాకు సొంత చెల్లెలో నా కూతురు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అమ్మాయి మొన్న ఒక ఛానల్లో చూసాను, కరాటే కళ్యాణ్ గారితో కూర్చున్నారు ఏంటి ఆవిడ కూడా అంటే బేసికలీ ఆవిడ మహిళా పక్షపాతి అలా మాట్లాడుతుంటారు. బట్ ఆవిడే రియలైజ్ అయిపోయింది. నేను చూపించిన ప్రూఫ్స్ అవన్నీ చూసిన తర్వాత ఆవిడ క్లియర్ కట్గా లేదండి మనం ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు, షీ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి ఆవిడ షీ బ్యాక్ ఆఫ్. తర్వాత ఎప్పుడు కూడా తను రావడం అంతెందుకు సంధ్య గారితో కూడా మాట్లాడాను నేను. సో మహిళా మండలి వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. సంజయ్ గారు అట్లాంటి వాళ్ళు ఏమన్నా మీ మీదకి వచ్చారా? సంజయ్ గారు పక్కన కూర్చొని నేను డిబేట్ చేశాను. స్వప్న గారు సంజయ్ గారు మేమందరం కూడా కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఆవిడ అలా అయితే ఆవిడ కూడా క్లియర్ కట్గా చెప్పారు, సార్ మేము ఎప్పుడో మానేసాం సార్ ఇట్లాంటి రోడ్డు కూర్చొని చిల్లర పంచాయతీలు చేయడానికి మేము మానేసాం అమ్మ, క్లియర్ కట్గా చెప్తున్నాం వాళ్ళకి అని చెప్పారు వాళ్ళు ఆ రోజు. సో ఓవరాల్గా అయితే ఈ సిచ్యువేషన్ ఈ సబ్జెక్ట్ అనేది సో ఎండ్ చూసే వరకు మీరు విశ్రమించనంటారు? ఎండు ఏమి లేదు సార్. నేను ఎండ్ చూస్తే మీకు ఫీడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కూర్చున్న కొమ్మ నరికేసుకుంటున్నారు చెప్తున్నాను. మీరు ఎండ్ చేసిస్తే ఎలా ఉంటుంది? ఎండ్ పాయింట్ ఎండ్ కాదు సార్, ఏముంది. బట్ ఏదన్నా ఒక కంక్లూజన్ అయితే రావాలి కదా. కంక్లూజన్ అంటే ఏముంది సార్, ఆ అమ్మాయికి తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు ఈ వీళ్ళందరూ కూడా, అమ్మాయి బాధితులందరూ కూడా. అమ్మాయి వాళ్ళ అమ్మ మాట్లాడింది సార్, అమ్మాయిని అండమాన్ జైల్లో మనిషి అనేవాళ్ళు లేకుండా ఉన్న చోట్ల పెట్టాలి సార్, అట్లాంటి శిక్ష పడాలి సార్ ఆవిడకి అని చెప్పింది వాళ్ళ అమ్మ. చెప్తే నాకు ఎంత బాధేసింది అంటే ఇన్నాళ్ళు ఈ ప్రూఫ్ లేక ఆవిడ మనం అందరం కూడా భరిస్తూ వచ్చారని అంటారు. ఆ ఏడుపులు ఆ నటన ఇవన్నీ చూసి. బట్ క్లియర్ కట్గా ఒకదంతా ఇంత చూపించిన తర్వాత కూడా ఆవిడ వచ్చి ఇదంతా మేము ఫ్లర్టింగ్ అండి అంటే ఇంకా నేను చెప్పను, నేను పోతా అనుకున్నాను. నేను మీరే డిసైడ్ చేసుకోండి బాబు నాకు ఇంకెందుకు అని. బట్ అది చిన్న విషయం సార్, ఇది చాలా పెద్ద విషయం. ఇది నా కాజ్ కాదు, నా ఫైటింగ్ కాదు. కాకపోయినా కూడా పాపం ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉంది, దాంట్లో ఎటువంటి అబద్ధం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ అన్నీ విన్నాను. చాలా లోతుగా విశ్లేషించిన తర్వాతే నేను ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడ్డాను. రైట్. ప్రీతి అమ్మాయి పేరు, ఈ అమ్మాయి బాధితురాలు. ఓకే. ప్రీతితో పాటు అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఉదయ్ కూడా బాధితుడి పాపం. ఇలా చాలామంది ఉన్నారు. ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వీళ్ళు చెప్తున్నారు. అబ్బాయి పేరు అర్పిత్ అట, ఓవర్ డోస్ అయ్యి పిచ్చిగా అయిపోయి అలా. సో ది ఎంటైర్ మ్యాటర్ ఈజ్ రిలేటెడ్ టు ది డ్రగ్స్ అండ్ డ్రగ్ పెడలర్స్. సో వాళ్ళ మీద మీరు అడగాల్సిన అసలు కోసం అడగలేదు. ఇంత జరుగుతున్నా కూడా రాజ్ తరుణ్ ఇవన్నీ కూడా ఎలా చూస్తూ సహించాడు అని. మరి అవన్నీ సరే, ఇప్పుడు మొన్న బస్ట్ అయినట్టు విషయం తెలిసింది, నేను చూశాను కాబట్టి. ఏం చేయలేడు, అదే అంటున్నా. అంత అదరగానే అంత బ్లాక్ మెయిలింగ్లో ఇంకా ఎవడు మాత్రం ఏం చేయగలడు? మీరు కాబట్టి తట్టుకోగలిగారు. మీకు ఒక డైలాగ్ చెప్తారు, ఆవిడకి అత్యంత సన్నిహితుడు చెప్తున్న డైలాగ్, అత్యంత సన్నిహితుడు. నేను చెప్తున్నా, వాళ్ళని వీళ్ళు కాదు మోడీనైనా సరే అది ఇరికించగలదు అన్నాడు. అది వాళ్ళ కెపాసిటీ అని చెప్పాడు. నువ్వు ఏవో పోతున్నావు అది విన్నట్టున్నాను. అది ఎక్కడ లేదు, రాలేదన్న పర్సనల్గా నాకు తెలుసు. అంటే మేము ఇలాగే ధైర్యం చేసాం చాలాసార్లు, అన్నీ ఇలా అయినాయి అంటే సర్లే. అమ్మాయి మీకు ఒకసారి కాల్ చేసి మాట్లాడినట్టుంది, ఏమండి నేను రాజ్ తరుణ్కి నాకు మధ్యనున్న వ్యవహారం అండి, ఎందుకు మీరు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి అమ్మాయి చాలా ప్లీజ్డ్గా మీతో మాట్లాడింది కదా. అవును, అది నటన. మళ్ళీ నటన అంటారు. ఫోన్ చేస్తే నటన ఎందుకు అవుతుంది? అది ఆవిడ లాంగ్వేజ్ అది కాదు సార్. ఆవిడ లాంగ్వేజ్ అప్పుడే విన్నాను నేను ఫ్రెష్గా. ఎవరు తెలిస్తే అమ్మలక్కలు పచ్చిబూతులు, అది అప్పుడే ఫ్రెష్గా విన్నాను. సర్వమని రక్తం బాయిల్ అవుతుంది. అమ్మని ఎంత దారుణంగా తిట్టిందంటే ఇంకా మళ్ళీ ఎందుకు సార్ అవన్నీ చాలా వచ్చేసినాయి. అవన్నీ క్షమాపణ చెప్పేసిన తర్వాత నేను ఇంకా మాట్లాడక తెలుసుకోలేదు. ఆవిడ వాళ్ళ అమ్మకి క్షమాపణ చెప్పింది. ఇంకా రైట్, ఫైనల్గా వద్దు ఇంకా ఆ విషయాల్లోకి వద్దు. ఏం చేస్తారు, ఇంకా ఎలా ప్రొసీడ్ అవుదామన్న ప్లాన్లో ఉన్నారు? ఏంటి సమాజంకి ఏం చెప్దామని అనుకుంటున్నారు దీని ద్వారా? సార్ ఇది ఏదో రకంగా నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత నన్ను ఒక రకమైన నాయకుడిని చేసేసారు. నాయకుడే అయితే మీరే అనుకున్నారు మీరు పెదరాయుడు అయ్యానని. అదే పాయింట్ ఏంటంటే సార్, నాకు రోజుకి కనీసం 10-20 మంది ఇట్లాంటి బాధితులు, అందులో ఎంతమంది జెన్యుయినో ఎంతమంది కొంతమంది వాళ్ళ తప్పే ఉందో తెలియదు. సో ఇలా వస్తున్నారు.
మాకు న్యాయం చేయండి, చూడండి మీరు మాట్లాడే పాయింట్లు మేము కూడా అలా మాట్లాడితే మేము ఎప్పుడో బయటపడి ఉండేవాళ్ళమేమో అని చెప్పి ఇలా చెప్తున్నారు. అందరివి చేసే అంత ఇది కూడా లేదు. నేను ఇంకా కన్సల్టెన్సీ పెట్టుకోగల తర్వాత. అండ్ నా పాయింట్ ఒకటే సార్, ఇట్లా నేను ఎంతమందికి న్యాయం చేయగలను? ఈ వీళ్ళు కనీసం వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు మెల్లగా ఇద్దరికి తెలిసింది, 10 మందికి తెలిసింది, 100 మంది వస్తారు. నేను ఏం చేయగలను 100 మందికి? ఇంటి నుంచి రియాక్షన్ ఏం రాలా? ఇంట్లో వైఫ్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర అడగకండి సార్, అడగకండి సార్. అయిపోయిందా? అవన్నీ అవి తప్పించుకొని వచ్చిన తర్వాత మీరు అవన్నీ కూడా కాకపోతే నేను నా పాయింట్ చెప్తాను. మీరు ఓకే, మీరు మన్మధుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మన్మధుడు నాగార్జున గారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం వాళ్ళ కాంబినేషన్లో ఆయన ఏవో ఈ మైక్రోఫోన్ సప్లై చేస్తుంటాడు. అయితే బల్ల కింద పెట్టడానికి నాకు ఎవరెవరు ఏమో మాట్లాడుకుంటున్నారు, అమ్మాయిలు అన్ని కావాలని చెప్పి బల్ల కింద పెట్టారు. అంటే మొత్తం 20 మంది ఉన్నారు అంటే 20 కావాలా అంటాడు. ఒక దాంతో పని అవుదా అంటాడు. అవుతుంది సార్ అంటాడు. ఎలా అంటే అందరిని పిలిచి ఒకటే బల దగ్గర మాట్లాడుకోవాలండి, ఆ బల కింద పెట్టండి అంటాడు. అర్థమైంది, నాకు తెలుసు, చూసి. సో ఇప్పుడు 20 మందికి న్యాయం చేయడం కాకుండా ఒకటే న్యాయంతో అందరికీ జరగాలంటే ఏం చేయాలి? చట్టం మారాలి, సెక్షన్లు మారాలి, పోలీసులు మగన్ని చేసే విధం మారాలి. ఇది ఎలా మార్చగలను నేను? ఇక్కడ మన అసెంబ్లీ దగ్గర ఏ పని కాదు. ఈ మార్చాలంటే ఒక సుప్రీంకోర్టు లేకపోతే పార్లమెంట్లో జరగాల్సింది. సో నా ఫైనల్ వీళ్ళందరికీ నిజంగా న్యాయం చేయాలనుకుంటే రండిరా, అందరం పోదాం. 100 మంది రండి, లేకపోతే 1000 మంది రండి, పోదాం, ఢిల్లీలో కూర్చుందాం, పార్లమెంట్ ముందు ఒక ధర్నా చేద్దాం. మేబీ మనం 100 మందే కావచ్చు, దేశం వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి మనల్ని జాయిన్ అయ్యి ఒక్కసారి అక్కడ ఒక నినాదం వినబడితే వాళ్ళకి చెల్లించదా, మారదా? ఏదో ఒక రోజు చేసి తీరుతా నేను. వీళ్ళందరి మంది ఒక్కొక్క కేసు చూడడం నా వల్ల కాదు సార్. నేను ఇదే చేస్తా ఫైనల్గా. ఆ రోజు